జనవరి 4, 2020లో ప్రారంభించారండి. డాక్టర్ పాండురంగారావు గారి చేతుల మీద ప్రారంభించారు. దీన్ని ప్రారంభించడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ప్రతి ఒక్కరికి ఆకలితో ఉన్న ప్రతి ఒక్కరికి భోజనం పెట్టాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేశారండి. దీనికి చాలామంది ఫండ్స్ ఇస్తామని వస్తున్నారు. సార్ దీన్ని అయితే ఎంకరేజ్ చేయట్లేదు. సార్ సొంత డబ్బులతోనే ఇదంతా స్టార్ట్ చేస్తున్నారు. ఎవరి దగ్గర ఎటువంటి రూపాయలు అని ఆశించకుండా తన సొంత డబ్బులతోనే ఇదంతా పెట్టడం చాలా గొప్ప విషయం అండి. ఇది రోడ్ నెంబర్ 45 HMTV వెళ్ళే రోడ్లో ఉందండి. ఎవ్రీడే ఉంటుందండి, 1 to 3 వరకు ఉంటుంది. సో ఎంతమంది వచ్చినా భోజనం అనేది పెట్టడం జరుగుతుంది. ఇది సారు అయితే మనకు ఫుడ్ పెట్టడం విషయం అనేది మన ఇంట్లో ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో సేమ్ అన్నీ అలాగే ఉంటాయి. అండ్ కుకింగ్కి, వెజిటేబుల్స్ కట్ చేయడానికి, నీట్గా గిన్నెలు కడగడానికి అన్నిటికీ దేనికంటే సపరేట్గా ఉంటుంది. ప్రతి ఒక్కరికి డబ్బులు ఇచ్చి నియమించడం అనేది కూడా చాలా గొప్ప విషయం అండి. సార్ సొంత డబ్బులతో పెట్టడం కూడా చాలా గొప్ప విషయం. ఎంతమందికి భోజనం పెట్టడం కూడా చాలా గొప్ప విషయం అండి. ఇది వచ్చేసి మన ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకుంటామో సేమ్ అన్నీ అలానే ఉంటాయి. సో ఇది మనకి మినరల్ వాటర్తో కూడా సప్లై చేయడం అనేది కూడా జరుగుతుంది. ఇది 2020 నుంచి ప్రారంభించారండి. ఇది సార్ వాళ్ళ ఇంటి పర్యవేక్షణలోనే ఇదంతా స్టార్ట్ చేయడం జరుగుతుంది. సార్ సొంత డబ్బులతోనే ఇదంతా స్టార్ట్ చేయడం జరుగుతుంది. కిచెన్ కూడా చూడొచ్చండి. కిచెన్ కూడా ఎవ్రీ పర్సన్ అనేది చాలా నీట్గా పెడతారు. కిచెన్ కానీ ఆ కిచెన్లో వాడే సామాన్లు కూడా అన్నీ నెంబర్ 1 ఉంటాయి. ప్రతిదీ నెంబర్ 1 తీసుకొస్తారు. అన్నీ గజరాజ్ బియ్యం, అన్నీ సన్న బియ్యం, సాంబారు, ఒక పెరుగు, మన ఇంట్లో ఎలా అయితే షడ్రుచులతో ఉంటుందో సేమ్ అన్నీ అలాగే ఉంటాయి. నుండి పెద్ద అయినా మీరు పని చేసుకుంటున్నాను. అన్నం లేనప్పుడు ఇక్కడికి వస్తూ ఉంటా. మంచిగా పెడుతున్నారు, చాలా బాగా పెడుతున్నారు. మంచిగా పెడుతున్నారు. నిరుద్ర ఫౌండేషన్ అంటే మంచిగా పెడుతున్నారు భోజనం. మరి కృతజ్ఞతలు చెప్పుకుంటాం మేము అందరం కూడా. అన్నదాత కదా చెప్తున్నారా అంటున్నాను. మరి కృతజ్ఞతలు చెప్పుకుంటాం. మరి ఆయన ఇప్పుడు కూడా ఇలాగే ఇదే కాదు, ఇంకా ఎక్కడెక్కడో పెట్టాలని అని అనుకుంటున్నాం మేము. ఆయన కూడా డైరెక్ట్గా మాట్లాడానుకుంటున్నాను. నేను ఆయన దగ్గర కూడా నేను వచ్చా. ఆ బిల్డింగ్ కాడికి నేను మంచిగా మాట్లాడాను. ఆయన చాలా మంచి ఆయన ఇంకా ఇలాంటి అభివృద్ధులకు చాలా చెయ్యాలని మేము అనుకుంటున్నాము. చాలా మంచి ఆయన. ఎక్కడి నుంచి అండి మీరు? రాజమండ్రి నుంచి. ఇక్కడ ఏం చేస్తారండి? వాచ్మెన్ చేస్తారు. రోజు మంచి భోజనం పెడుతున్నారు కదా, మరి ఏమైనా చెప్తారా పాండురంగారావు గారికి? ఏం చెప్తారు, అలాంటి వారికి ఏం రాశారు? ధన్యవాదాలు చెప్పడానికి ఏంటి రాశారు? అన్నదాత కదా, అన్నదాత సుఖీభవ అని చెప్పండి.
అమ్మా మీరు రెగ్యులర్గా రోజు వస్తాం ఏం చేస్తారమ్మా? ఎక్కడ ఉంటారు? ఇక్కడ పక్కన చేస్తాం. పని చేస్తుంటారా? ఎక్కడి నుంచి పెద్ద అయినా మీరు? నేను ముందుకు వస్తాను. ఏం చేస్తారు? నేను సెక్యూరిటీ సెక్యూరిటీ చేస్తారు. ఏబిఎన్ దగ్గర ఉంటాను. ఏబిఎన్ దగ్గర. ఎలా ఉంది పెద్ద అయినా భోజనం? పర్వాలేదు. మరి ఏమైనా చెప్తున్నారా పాండురంగారావు గారికి? భోజనం పెడుతున్నారు కదా, థ్యాంక్స్ చెప్తాం సార్. థ్యాంక్స్ చెప్తున్నారు. సార్కు థ్యాంక్స్.